గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేను మీకు కొంచెం ఇజ్జిపండి ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి. హ్యాపీనెస్ కారణం మొత్తం మీరే. హ్యాపీనెస్ ఏంటి అనుకుంటున్నారు కదా, నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానండి, కానీ నాకు టైం కుదరట్లేదు. ఈ లైవ్లు చేయడం వల్ల, షార్ట్లు చేయడం వల్ల నాకు టైం కుదరట్లే అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత తక్కువ టైంలోనే నా ఛానల్ మోనిటైజేషన్ అవడం అనేది చాలా పాసిబుల్ కాదా అసలు. అంతా మీ వల్లనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఇంతవరకు నన్ను ఆదరించి ఇంతవరకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను ఛానల్ ఎందుకు పెట్టాను, ఛానల్ పెట్టి ఎన్నాళ్ళైంది, ఎన్నాళ్ళకి నా ఛానల్ మోనిటైజేషన్ అయింది, మొత్తం కంప్లీట్గా చెప్తానండి. ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్, ఓకేనా? అసలు నేను చేసింది అయితే నర్సింగ్ అండి. నేను నర్సింగ్ చేసి 7 years అవుతుంది. నేను ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ అవుతానంటే మా హస్బెండ్ అయితే వద్దు, పిల్లలు పాడైపోతారు కదా, ఒక 2-3 years గ్యాప్ తీసుకో, తర్వాత కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత చూద్దుగానే అనేసి అన్నారండి. చాలా ట్రై చేశాను కానీ మా హస్బెండ్ ఒప్పుకోలేదు, పిల్లలు పాడైపోతారని. సర్లే ఖాళీగా ఉండడం ఎందుకులే అన్నట్టు నేను ఛానల్ పెట్టానండి. ఛానల్ పెట్టి జనవరిలో స్టార్ట్ చేశానండి. జనవరిలో స్టార్ట్ చేస్తే ఏప్రిల్లో నా ఛానల్ మోనిటైజేషన్ అయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మోనిటైజేషన్ అంటే ఏంటి కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకి వీడియో కాదు, కొంతమంది మోనిటైజేషన్ అంటే తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నానండి. అసలు మోనిటైజేషన్ అంటే ఏంటంటే, యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలండి. అంటే మనం ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు రెజ్యూమ్ ఉండాలి కదా, కంపల్సరీ రెజ్యూమ్ ఉండాలండి. అలాగే యూట్యూబ్ పార్ట్నర్గా మనం జాయిన్ అవ్వాలంటే, యూట్యూబ్ మనం రిసీవ్ చేసుకోవాలంటే మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలండి. అలాగే 3K వాచ్ అవర్స్ కంపల్సరీ ఉండాలండి. నేను జనవరిలో స్టార్ట్ చేశానని చెప్పాను కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నాకు 3K వాచ్ అవర్స్ వచ్చేసినాయి అండి. మా హస్బెండ్ ఏమన్నారంటే 4K అయిపోయి ఫుల్గా చేసుకున్నానులే అనేసి అన్నారండి. 3K మార్చిలో అయిపోయినాయి అని చెప్పాను కదా, 4K అయితే ఏప్రిల్ 4కి అయిపోయినాయి అండి కంప్లీట్గా. తర్వాత అప్లై చేసుకోమని మెయిల్ వచ్చిందండి. తర్వాత నేను అప్లై చేసినాను. అప్లై చేసిన 24 అవర్స్లోనే నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఒక షార్ట్ వీడియోని ఒక సాంగ్కి కాపీరైట్ పడిందండి. అది నాకు తెలియక ఫస్ట్ టైం ఏం చేశానంటే, కాపీరైట్ పడిన వెంటనే ఆ వీడియో మొత్తం డిలీట్ చేశానండి. అలా చేయకూడదంట. నేను ఫస్ట్లో అదే భయపడ్డాను. ఛానల్ మోనిటైజేషన్ అప్లై చేసినప్పుడు నేను అదే భయపడ్డానండి. ఆ వీడియోకి మోనిటైజేషన్ ఆగిపోద్దేమో అనేసి చాలా భయపడ్డాను. కానీ వితిన్ 24 అవర్స్లోనే నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిందండి. చాలా హ్యాపీ. మోనిటైజేషన్ అయిపోయింది కదా, డబ్బులు వచ్చేస్తాయేమో అనుకుంటున్నారు కదా, లేదండి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇంక 4 స్టెప్పులు ఉంటాయండి. నేనైతే ఫస్ట్ స్టెప్ వేసాను మాత్రమే, ఇంకా అసలైన టాస్క్ ఉన్నది 3 స్టెప్పులు ఉన్నాయి. $10 కంపల్సరీ అవ్వాలండి. $10 అయిన తర్వాత గూగుల్ పిన్కి అప్లై చేయాలండి. గూగుల్ పిన్కి అప్లై చేసిన తర్వాత 1 monthకో 45 daysకో పిన్ వస్తుందంట. నేను అప్లై చేశాను కానీ ఇంకా పిన్ రాలేదండి. పిన్ కోసం వెయిటింగ్ అండి. నెక్స్ట్ పిన్ వచ్చిన తర్వాత అందులో ఎంటర్ చేయాలండి. అందులో ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ $100 అవ్వాలి. $100 అయిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ వెరిఫికేషన్ ఉంటుందంటండి, అది చేయాలండి. అది చేసిన తర్వాత $100 అయిన తర్వాత మన అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటండి. చూసారా ఎంత కష్టమో. చాలా మంది అనుకుంటున్నారండి వీడియో చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు, కానీ అది అంత ఈజీ కాదండి. చాలా కష్టం ఉంటుంది. నిజంగా ఈ 3 monthsలో నిజంగా సరిగ్గా తినడం కానీ సరిగ్గా పడుకోవడం కూడా చేయలేదండి. నిజంగా చెప్తున్నాను. నేను మొత్తం ఫోకస్ మొత్తం ఛానల్ మీదే పెట్టేశానండి. వాచ్ అవర్స్ తొందరగా కంప్లీట్ చేయాలని మార్నింగ్ ఈవినింగ్ మొత్తం లైవ్లే పెట్టానండి. ఎక్కువగా సరిగ్గా తినేదాన్ని కాదు, సరిగ్గా పడుకునేదాన్ని కాదు. మా హస్బెండ్ తిట్టేవాళ్ళండి, అలా అయితే ఎలా కుదురుతుంది, ఫస్ట్ తినాలి కదా అనేసి. మొత్తం ఛానల్ ఆపేయమంటాను, నువ్వు ఎలా చేసావంటే అని చాలా తిట్టేవారు నన్ను. లేదు ఇంకొద్ది అయితే అయిపోద్ది అని అలా నెట్టుకొచ్చేసినాయి. అలా అయితే 4K వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఫస్ట్ లైవ్ గురించి నాకు అంత తెలియదండి. ఫస్ట్ లైవ్ పెట్టాను. నాకు ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు టైం అంటే అప్పుడు పెట్టేదాన్ని. ఒక 10 members, 11 members, 9 members అంతవరకు ఉండేవారండి. మా హస్బెండ్ అన్నారు, అలా అయితే కుదరదు, నువ్వు ఒక టైం సెట్ చేసుకో, మార్నింగ్ ఈవినింగ్ ఒక టైం సెట్ చేసుకోమన్నారు. నేనైతే మార్నింగ్ 8కి పెట్టేదాన్నండి. ఎర్లీ మార్నింగ్ 8కి పెట్టాను, ఈవినింగ్ 6కి పెట్టానండి. ఒక 3 days మార్నింగ్ ఈవినింగ్ టైం పెట్టాను అన్నాను కదా, ఒక 3 days వరకు అంత రీచ్ లేదండి. ఎప్పుడు వచ్చిన వాళ్ళే 10 members, 11 members అలా వచ్చేవారు. అలాగే కంటిన్యూస్గా మానలేదండి. మార్నింగ్ అలాగే వచ్చినా లేకపోయినా అలాగే ఉండేదండి. ఈవినింగ్ కూడా సేమ్ అలానే వచ్చినా రాకపోయినా అలా ఉండేదండి. అలా 3 days అలా జరిగిందండి. ఒక 4 days తర్వాత అయితే
బాగా రీచ్ వచ్చిందండి, వ్యూస్ పెరిగాయండి. వ్యూస్ పెరిగే కొద్ది వాచ్ అవర్స్ కూడా పెరిగాయండి. ఒక డేకి వచ్చి 120, 110 అలా పెరిగాయండి వాచ్ అవర్స్. అలాగా ఈ 3 months లో కంప్లీట్ చేశానండి. ఈ 3 months లో మానిటైజేషన్ అయిపోయింది. ఆ టైం సెట్ చేసుకోక ముందు అయితే ఒక 20, 18 వాచ్ అవర్స్ అలా కలిసేయండి. ఎలా అయితే కుదరదు అనేసి కొంచెం స్పీడ్ పెంచాను నేనైతే. అప్పుడైతే వాచ్ అవర్స్ పెరిగాయండి. ఇప్పుడు మనం కూలి పనికి వెళ్ళాం అనుకో, దానికంటూ ఒక టైం ఉంటుందండి. మార్నింగ్ వెళ్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి కాసేపు పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారండి. కానీ ఇక్కడ అలా ఉండదు. 24 hours ఆలోచిస్తూనే ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ ఉండాలండి. దానికన్నా రెస్ట్ ఉంటుంది, కానీ దీనికైతే రెస్ట్ ఉండదు. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా కష్టం అండి. నిజంగా మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఇంత 3 నెలలు కష్టపడ్డాను కాబట్టి ఇంతవరకు వచ్చానండి. నిజంగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ బయట పనిలోకి వెళ్ళక ఎటు చేయక ఉన్న వాళ్ళకి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలండి. ఎందుకంటే యూట్యూబ్ చాలా మందికి లైఫ్ని ఇచ్చింది. దానికి సక్సెస్ అవ్వాలంటే మంచి లక్ ఉండాలండి. నిజంగా చెప్తున్నా, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలి. నేను ఏదో ఉద్ధరించేద్దామని ఒడవోడు చేద్దామని రాలేదు. ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అంటారు కదా, ఏదో చిన్న సాయం ఎవరైనా కోరుకుంటారు. నేనైతే కష్టపడుతున్నానండి. మిగతాదంతా పైవాడి దయ అండ్ సబ్స్క్రైబర్స్ దయ అండి. చూద్దాం. నా భర్త ఒక్కరే కష్టపడుతూ నేను ఇంట్లో కూర్చుని ఖాళీగా తిని ఉండలేక నాకు ఏదో చేయాలనిపించింది. ఏదో ఒకటి చేయాలి, నా హస్బెండ్కి సాయం ఉండాలని నాకు చిన్న హోప్ అండి. ఆశపడడంలో తప్పులేదు కదా. నేనైతే కష్టపడుతున్నానండి. మరి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలండి. నిజంగా ఇంతవరకు సపోర్ట్ చేశారంటే, నిజంగా మా హస్బెండ్ సపోర్ట్ లేదని ఇంతవరకు రానండి. నిజంగా భార్య ఇష్టానికి కూడా ఇంత వాల్యూ ఉంటుందని మా హస్బెండ్ చూసాకే తెలిసిందని. నిజంగా సో హ్యాపీ అండి. నీలాంటి హస్బెండ్ దొరకడం చాలా హ్యాపీ. మానిటైజేషన్లో కానీ, ప్రతి విషయంలో కానీ, లైఫ్లోనే కాకుండా ఈ యూట్యూబ్లో కూడా నాకు మంచి సపోర్ట్గా ఉంటున్నారు మా హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నేను చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే మీరు నాకు దొరికినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఇంత గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే, నాకంట ముందు పెట్టిన వాళ్ళు 1 year అవుతుంది, 1.5 year అవుతుంది. వాళ్ళ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి. నేను చెప్తున్నా, 3 monthsలోనే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఇంత క్లిక్ అయింది. నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఛానల్ పెట్టి ఇలాగా రీల్స్ చేయడం, డాన్స్ చేయడం అందరూ చూస్తున్నారండి. అందరూ చూసి ఏం చెప్పుకుంటున్నారంటే, దీనికి పని ఏం లేదు, దీని మొగుడు ఏమి అనడేమో, అలా చెప్పుకుంటున్నారండి. చాలా వింటున్నాం, చాలా చెప్పుకుంటున్నారు కూడా. వింటున్నా కానీ నేను పట్టించుకోవట్లేదండి. కుక్కలు మురుగుతాయి కదా అన్నట్టు నేను పట్టించుకోవట్లేదు. అలాంటివి అన్ని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి నేనైతే పట్టించుకోను. అండ్ లైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి. నేనైతే మేనేజ్ చేసుకుంటున్నాను. వీలైతే సపోర్ట్ చేయండి. వీలైతే ఒక అమ్మాయి అందరినీ ఎదిరించి ఇలా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కొంచెం సపోర్ట్ చేయండి. వీలైతే డిస్కస్ మాత్రం చేయకండి, ఓకేనా. వీలైతే మీకు సపోర్ట్ చేయండి, మీకు సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయలేదు అనుకుంటే కొంచెం మాకు కొంచెం దూరం. నేనైతే ఎవరికి భయపడనండి. పైన దేవుడికి, కిందన్న మా హస్బెండ్కి, మా అత్త మామలకి తప్ప నేను ఎవరికి భయపడను. ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేస్తున్నామా? లేదే కదా. మన అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలండి? మెరుగే కుక్కలు ఎలాగానే మెరుగుతాయి. మనం పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుని వెళ్ళాలి. జంగమోడు వెళ్తుంటే కుక్కలు మెరుగుతాయి కదా, ఆయన పట్టించుకుంటాడా? పట్టించుకోడు, కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అవును కదా. నేను కూడా అంతే, అలాగే కొట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఏమంటారు మీరు? అంతే కదా. ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తానండి. నేను ఫాలో అయిన టిప్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ కొత్తగా పెట్టిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువ లైవ్ మీద ఫోకస్ చేశానండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను ఎక్కువ లైవ్ మీద ఫోకస్ చేశాను. మీరు కూడా లైవ్ మీద ఫోకస్ చేయండి. షార్ట్స్ అంత ఏం కాదు, కానీ ఫస్ట్ అయితే లైవ్ మీద ఫోకస్ చేయండి. వాచ్ అవర్స్ తొందరగా పెరిగితే మీ మానిటైజేషన్ అయితే అయిపోతుందండి. ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఛానల్ మానిటైజేషన్ అవ్వలేనిది ఫస్ట్ మాత్రం లైవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకేనా. మీరైతే కరెక్ట్ టైము సెట్ చేసుకోండి, ఓకేనా. మార్నింగ్ ఈవినింగ్ కూడా కరెక్ట్ టైం, అంటే ఆ టైంలో మీకు వ్యూవర్స్ ఎదురు చూడాలి. లైవ్ ఎప్పుడు అనేది అలా ఎదురు చూడాలండి. మీరు కరెక్ట్గా టైం పెట్టినట్లయితే వ్యూవర్స్ తప్పకుండా వస్తారండి. మీ వాచ్ అవర్స్ కూడా తప్పుగా పెరుగుతాయి. కంగారు పడొద్దు, తప్పకుండా అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు కూడా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే నా వీడియో షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పండి, ఓకేనా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిన్ వచ్చినట్టునే మళ్ళీ మీ ముందు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటి వరకు బాయ్ బాయ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. పిన్ వచ్చినట్టునే మళ్ళీ వస్తాను, ఓకేనా. బాయ్.